తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. సొరకాయ పులుసు. మన తెలుగు ట్రెడిషన్లో సొరకాయ పులుసు గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఈ సొరకాయ పులుసు గురించి పెద్దగా తెలీదు, కానీ తినాలనుంటుంది. అయితే ఈ సొరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో మన తెలుగు రుచిలో చూద్దాం. ముందుగా మట్టి కుండ తీసుకుని దానిలో నూనె వేడి చేసుకుని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పసుపు వేసి కలిపి మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తరువాత దానిలో సొరకాయ ముక్కలు, తరిగిన టొమాటోలు, కారం, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత చింతపండు పులుసు వేసి కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దానిలో ధనియాల పొడి, గరం మసాలా వేసి బెల్లం, కొత్తిమీర వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ పులుసు రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.